తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తుంది. గత ప్రభుత్వంలో వంచన గురైన పేదల స్వప్నాలను సాకారం చేస్తూ తల వంచిన దళితులకు తగిన గౌరవాన్ని నిలిపింది. హామీలు ఇవ్వడం అంటే ఆశలు కల్పించడం కాదు, ఆశయాలకు రూపం ఇవ్వడం అంటూ నిరూపించింది. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీని కడిగేస్తూ పారదర్శక పాలనను అందిస్తుంది. లిక్కర్ స్కామ్ లో కవిత జైలు శిక్ష అనుభవించిన వాస్తవాన్ని, దొరల ఆస్తులు లక్షల కోట్లకు పెరిగిన రహస్యాన్ని బీఆర్ఎస్ వాళ్లు ఏ మాత్రం దాచలేరు. ప్రజలను వంచించి తెలంగాణ పేరు చెప్పుకొని గతంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అడ్డంగా నాశనం చేశాడు. ముఖ్యంగా కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనం కల్వకుంట్ల కుటుంబం పాలైంది. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కనుక ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన దండుపాలెం బ్యాచ్ కి నోటీసులు పంపింది. ఏ తప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. ఉద్యమకారుల ప్రాణాలు తీసి రాష్ట్ర సాధన కోసం తానొక్కడనే ప్రాణాలు పణంగా పెట్టినట్టు కల్వకుంట్ల కుటుంబం బిల్డప్ ఇవ్వడం సిగ్గుచేటు. నిజంగా బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగితే మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారింది? దొరల ఆస్తులు లక్షల కోట్లకు ఎలా పెరిగాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?